మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పే అవకాశం అయితే ఉంది చక్రి. అయితే శైలు ప్రతి రౌండ్ ఫలితాలను తెలపడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు సైదులు? ఎస్ చక్రి, మనకి ప్రతి రౌండ్కి సంబంధించి మనకి అన్ని కూడా ఈ యొక్క ఆయా వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు అన్నింటిని కూడా నేరుగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఒక్క వార్డు కౌంటింగ్ చేయాలంటే దాదాపుగా కొన్ని ఏరియాల్లో దాదాపుగా 10 నుంచి 12 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల 20 నుంచి 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల 28 వరకు కూడా హైయెస్ట్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టేబుల్స్లలో ఈ యొక్క ఒక్కసారిగా మనకి ఆ వార్డుకు సంబంధించినటువంటి మనకి ఆ రోజు పోలింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ యొక్క అన్ని కూడా బ్యాలెట్స్ అన్నిటి కూడా ఒక్కసారిగా అందులో పోసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత వంద మనకి బండిలు కడతారు. బండిలు కట్టిన తర్వాత అభ్యర్థుల ముందు ఏజెంట్ల ముందే ఇదంతా కూడా జరుగుతుంది. తర్వాత బండిల్స్ కట్టేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి అందుకు మనం 11 గంటలకి మనకి యొక్క కౌంటింగ్ అంటే మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపుగా ముగిసింది. కాబట్టి 11 గంటలకి ఇక బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నాము. కాబట్టి బండిల్స్ ఒక్కొక్క 100 కడతారు. కాబట్టి సో అవి అన్ని కూడా కట్టిన తర్వాత అభ్యర్థుల ఏజెంట్ల ముందు అవన్నీ కూడా ఒక్కసారిగా లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి, చెల్లని ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏంటనే దానిపైన కూడా మనకి దాదాపుగా 30-40 నిమిషాల పాటు ఒక వార్డుకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాలంటే ఈజీగా పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు చక్రి. అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ ఆల్రెడీ కొంతమందిని తరలించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని సంబంధించి దగ్గర అప్డేట్స్ ఉన్నాయా సైదులు? ఎస్ చక్రి, చాలా చోట్ల ఇదే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఉదాహరణకి మనం సూర్యాపేట చూస్తే సూర్యాపేటలో కూడా కొంతమంది బీఆర్ఎస్కి చెందినటువంటి అభ్యర్థుల్ని క్యాంపుకి తరలించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా వైజాగ్ తీసుకెళ్లారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి, మనకి స్పష్టత లేనప్పటికీ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే గెలిచే వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వారందరినీ కూడా వైజాగ్ తరలించారని కూడా చెప్తున్నారు సూర్యాపేటలో. కాబట్టి చూడాలి, మిగిలిన చోట్ల కూడా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకి తరలించడం కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి గెలిచే అభ్యర్థులు ఎవరైతే మెండుగా ఉన్నారో వారిని కూడా క్యాంపుకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కట్టడి అంటే మన అందరూ ఒక దగ్గర ఉంచి వారు ఎట్టుపోకుండా అంటే మనకి మేయర్ పీఠం దక్కించుకోవాలన్నా లేదంటే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా వైస్ చైర్మన్ దక్కించుకోవాలన్నా కూడా మనకి ఎవరు ఏ సమయంలో ఎటువైపు వెళ్తారో తెలియదు. కాబట్టి సో గెలిచిన తర్వాత మనకి మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మనం ఖచ్చితంగా మద్దతు కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ తలనొప్పులు ఎదురవుతాయి. కాబట్టి అందుకు ముందస్తుగా చాలా వరకు కూడా పార్టీలన్నీ కూడా ఇటు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పేసి కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనకి చూడాలి, మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే కొంత ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నప్పటికీ మరోవైపు గట్టిగా బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తూ వస్తుంది, గట్టి పోటీ మేము ఇవ్వబోతున్నాము. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా కొన్నింటిని మేము కైవసం చేసుకుంటాము. అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కొన్ని చోట్ల పొత్తుతో కూడా మేము మున్సిపల్ వైస్ చైర్మన్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో క్యాంపు రాజకీయాలకైతే మాత్రం నిన్నటి నుంచే తెరలేపారు. కాబట్టి చూడాలి, మరి ఇక మనం మనకి 16వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గెలిచినటువంటి వారు మేయర్లు అదేవిధంగా డిప్యూటీ మేయర్లు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించి మనకు ఆ రోజు ఎన్నిక ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా క్యాంపు రాజకీయాలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మనకి రిజల్ట్స్ అంటే మనకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది. తిరిగి మళ్ళా మనకి 15వ తారీఖు నైట్ కానీ లేదంటే 16వ తారీఖు ఉదయం కల్లా మనకి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాకి వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతుంది అంటున్నారు. సో చూడాలి మరి. కాబట్టి సో కొంతమంది మరి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి ఏ విధంగా అంటే మనకి ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా తెరలేపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. తిరిగి మళ్ళీ 16వ తారీఖు రోజు అంటే మనకి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ కూడా 16వ తారీఖు లేదంటే 15వ తారీఖు సాయంత్రం మనకి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వారు మద్దతు ప్రకారమే మనకి 116 మున్సిపాలిటీలకు సంబంధించి స్పష్టమైన మెజారిటీ వస్తేనేమో ఈజీగా మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం
మద్దతుతో ఇతర పార్టీల మద్దతుతోటి మనకి ఇటు 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ని డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు సంబంధించి అదేవిధంగా మనకి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అలాంటి మద్దతు సంబంధించి కూడా మనకి క్యాంపు రాజకీయాలకైతే మనకి 15 వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చక్రి. అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించాల్సిన అవసరం ఏ పార్టీకి ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సైదులు? ఎస్, అధికార పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీది మనకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీకి పనిచేస్తాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ప్రలోభ పెట్టి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రలోభ పెట్టి సో తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగానే మనకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి